నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. పవన్ కళ్యాణ్ ఈరోజు గణతంత్ర వేడుకల్లో మాట్లాడిన అంశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడుతుందా అని అంటే వాళ్ళు ఎవరైనా నేరుగా ముందుకొచ్చి మాట్లాడితే తప్ప ఎండ్ కార్డు పడుతుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఈ అంశం మీద తీవ్రమైన చర్చల్లో భాగంగా కీలకంగా ఒక అడుగు ముందుకేసి అసలు పొత్తు ఉంటుందా ఉండదా, ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారని అంతా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు జనాలంతా. ఈ అంశాల మీద మనతో అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి, ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చింది, పొత్తు ఉంటుందా ఉండదా అంటే ఇది ఒక రకంగా పెద్ద స్టేట్మెంట్ అవుతుందేమో కానీ ఉంటుందా ఉండదా అనేది వాళ్ళు చెప్పాలి. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒక రకంగా దీని విషయంలో ఒక రకంగా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు వెల్కమ్ సార్. హలో గోపి. రమేష్ గారు ఏంటి మీ వ్యూ ఏంటి, మీరు మొత్తం చూసే ఉంటారు, మీ వ్యూ ఏంటి దీని మీద? ఇందులో అంత కంగారు పడాల్సిన విషయం కానీ పొత్తు ఉంటుందా ఉండదా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం కానీ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది మొత్తం విన్నాను, అందులో ఏమీ లేదు. ఇదంతా మీడియా హడావుడి చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే టీవీ ఛానల్స్ ఇట్లాంటివి కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లో కానివ్వండి, ఊరికే ఏదో ఒకటి న్యూస్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో చేయడమే తప్ప నాకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఆయన మొత్తం మాట్లాడిందంత విన్నాను. అందులో అసలు వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉంటుందా లేదా, పొత్తు పట్ల పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడా, ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం నాకు అనిపించాలి అది చూసిన తర్వాత. అటువంటి మాటలు ఏమీ మాట్లాడాల. ఇన్ఫాక్ట్ చర్చ జరిగింది, చర్చలు ఉదయం నుంచి అవే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసహనం వ్యక్తం చేశాడా, ఇలాంటివి. ఇప్పుడు ఏమైందంటే అందరూ ఏంటంటే కూర్చొని ఓపిక చూడరు కదా అవన్నీ, అందుకని ఏది పడితే అది రాస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే చాలా మంది చూడరు అనుకుంటారు, మొత్తం చూడకుండానే ఎక్కువ మంది ఇట్లాంటివి రాసేస్తుంటారు. బహుశా 3 నిమిషాలు చూసి ఉంటారు. ఆ 3 నిమిషాల వీడియో ఒకటి తిరిగింది, అది చూసి ఉంటారు. 3 నిమిషాలు కాదు అది యాక్చువల్గా. అందులో ఆయన పొలిటికల్ అంశాల గురించి పొత్తు రిలేటెడ్ గా మాట్లాడింది 10 నిమిషాలు ఉంది. ఆ మొత్తం ఒక మరి 24 మినిట్స్ 34 మినిట్స్ గుర్తులేదు మొత్తం, ఎందుకంటే అదంతా అన్నీ ఉన్నాయి అందులో పాలిటిక్స్ ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు టీడీపీ ఆయన మాట్లాడింది 10 నిమిషాల పైన ఉందండి. ఆ 10 నిమిషాల్లో ఎక్కడా కూడా తీవ్రమైన అసహనాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయలేదు. నంబర్ 1. అసలు ఈ పొత్తు ఎట్లా దీన్ని నడపాలి అని చెప్పి ఆయన ఏమీ అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. కాంట్రరీ, దానికి విరుద్ధంగా ఆయన చాలా కన్సీలియేటరీ టోన్తో మాట్లాడాడు. నిజం చెప్పాలంటే విషయం ఏంటి మెయిన్ విషయం ఏంటి అందులో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు నాయకులు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఎంతసేపటికి తెలుగుదేశం మనల్ని డామినేట్ చేస్తుందేమో, మీరు మనకి 60 సీట్లు కావాలి, 70 సీట్లు కావాలి, లేకపోతే సీఎం అని చెప్పి ముందు ప్రకటించకూడదు ఎవరో, ఇట్లాంటివి ఎవరు డిమాండ్ చేస్తుంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి. ఆయనేమో వాటికి సమాధానం చెప్పుకోవాలి కదా వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి. వాళ్ళని సముదాయించడానికి, సర్దుబాటు చేయడానికి ఆయన రకరకాలుగా ట్రై చేస్తా ఉన్నాడు చాలా కాలం నుంచి. ప్రతి స్పీచ్లో ఆల్మోస్ట్ మోరార్లెస్ ఇంతే ఉంటుందండి. కాబట్టి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి కాబట్టి మోర్ స్పెసిఫిక్ ఉంటుంది ఇప్పుడు సీట్ల గురించి, వాటి గురించి. ఇంతకుముందు కూడా మాట్లాడిన మాటలు చాలా మాట్లాడాడు ఇప్పుడు కూడా. అసలు ఇష్యూ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు, ఎట్లా ప్రకటిస్తారు అనుకుంటే ఎవరో వచ్చారట కొంతమంది, అక్కడి నుంచో మండపేట నుంచి అనుకుంటా. ప్రకటిస్తే సరే వాళ్ళు ప్రకటించారు, మరి పొత్తులో మరి వాళ్ళకు ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకుంటాయి, వాళ్ళకు ఉండాల్సిన ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి అని మాట్లాడాడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్. తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పి చేసిన ప్రకటన మీద కూడా కొంతమంది ఏదో అన్నారు, అయినా కూడా నేనేమి మాట్లాడలేదు అని అన్నాడు. అంతేగాని లోకేష్ అట్లా ప్రకటన చేయడానికి వీలు లేదు అని అనలా, నంబర్ 1. అలాగే ఇద్దరు 2 సీట్లు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ప్రకటించాడు, 2 సీట్ల అభ్యర్థుల్ని. మాకు చెప్పకుండా అట్లా ప్రకటించారు మీరు, అది కరెక్ట్ కాదు కదా అని ఏం అనలేదు నేరుగా. అయితే ఏమీ ప్రకటించలేదు, బ్రహ్మాండం అంతా ఏం కాదు అని కూడా అనలా. అతను మెయిన్గా చెప్పింది ఏంటంటే, పొత్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి అని ఒక మాట అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, వాళ్ళు 40 ఏళ్ళ నుంచి పార్టీ నడుపుతున్నారు,
3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన అని పేరు అనకుండానే అన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. కాబట్టి వాళ్ళు కొన్నిటిని పొత్తుకు సంబంధించి కొన్ని అంశాలు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాయి. అంటే పొట్టని చొక్కా ఇస్తే వేసుకోవడానికి ఎట్లా ఇబ్బందులుగా ఉంటాయో, ఈ పొత్తు వ్యవహారాలు కూడా అట్లా ఇబ్బందులుగా ఉంటాయి వాళ్ళకి అని కూడా అన్నాడు. ఎగ్జాక్ట్లీ. అవును. అంటే అర్థం ఏంటి మరి? అది 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 సంయమనంతోటి మరి కన్సిలియేటరీ టోన్ తోటి మాట్లాడినట్టా? లేకపోతే అసంతృప్తి చాలా మాకు అసంతృప్తిగా ఉందని మాట్లాడినట్టా? అయితే పూర్తిగా ఏంటంటే ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా కూడా మాట్లాడకూడదు కదా యాజ్ ఏ పార్టీ. అందువల్ల ఏంటంటే మనకి మనం అడగాల్సిన అడుగుతాము, మనం చేయాల్సినవి చేస్తాము అన్నట్టుగానే మాట్లాడాడు. ఇంకొక మాట ఏంటంటే జరిగింది, ఇప్పుడు మండపేట గురించి వచ్చిందండి. మండపేటలో ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే, అసలు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఈ పొత్తులో అని కాదు. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా చికాకులు ఉంటాయి, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదేదో కొత్తగా వచ్చిన పార్టీ కాదు. తర్వాత జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ అనేవి దే ఆర్ నాట్ ఈక్వల్ పార్ట్నర్స్ యాజ్ ఆఫ్ నౌ, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అది అది గ్రౌండ్ రియాలిటీ. అది దాన్ని ఏమి ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఎక్కువ చేసి మాట్లాడడం కాదు. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉన్నది జనసేనకి. బీజేపీ పెద్ద పార్టీయా, జనసేన పెద్ద పార్టీయా అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు? రాష్ట్రం విషయంలో జనసేన పెద్ద పార్టీ. నో అట్లా కాదు. బట్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్ ఫైనల్లీ? ఓకే. అంతే కదా. జనసేన చెప్పి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వాళ్ళు పొత్తు ఉంటుంది, సీట్లను బట్టి చివరికి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ జనసేన విషయానికి వచ్చినప్పుడు జనసేనకి 3 రెట్లు ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది మన లాస్ట్ ఎలక్షన్స్ లో. కాబట్టి సీట్లు ఎక్కువ అడగటానికి వాళ్ళకి నైతికంగా హక్కు ఉంటుంది కదా. ఒకవేళ బీజేపీ జనసేన పొత్తే ఉండి ఉంటే, ఆ ఇద్దరి మధ్య మాత్రమే ఉండి ఉంటే, జనసేన మాకు ఎక్కువ సీట్లు కావాలి అని అడిగేటువంటి మోరల్ రైట్ ఉంటుంది. ఎందుకంటే మాకు 6% వచ్చినాయి, మీకు 2% కదా వచ్చిందని. వేరేజ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీకి వచ్చింది 40% ఓటింగ్ లాస్ట్ ఎలక్షన్స్లో, ఓడిపోయిన ఎలక్షన్స్లో. జనసేనకు వచ్చింది 6%. దాన్ని బట్టే ఉంటుంది కదా ప్రపోర్షనేట్గా. అట్లా కాకుండా ఏమైనా ఉంటుందా అని ఎవరైనా మాట్లాడితే అమాయకత్వం. అది 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 పొలిటికల్ నైవిటీ అంటారు ఇంగ్లీష్లో. అమాయకత్వం అవుతుంది అది. ఆ విషయం అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదండి అక్కడ అట్లా. ఈజ్ వెరీ మచ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ట్యూన్ విత్ రియాలిటీ. ఆయన వాస్తవ పరిస్థితులకు దగ్గరగా మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒకటి నా మండపేట విషయంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, మండపేటలో కూడా మనకు బాగా వచ్చింది లాస్ట్ టైము, మరి మనతో వాళ్ళు ముందుగానే ప్రకటించకుండా ఉండాల్సింది అన్నట్టుగా మాట్లాడాడు. ఆ మాట అనలేదు కానీ మండపేటలో మనకి 18% వచ్చింది, ఇప్పుడు ఒక దాదాపు 8-10% పెరిగింది ఓటింగ్ అని అన్నాడు. కానీ మండపేటలో తెలుగుదేశం పార్టీకి 2019లో 41% ఏమో వచ్చిందండి ఓటింగ్. గెలిచింది కదా, గెలిచారు ప్లస్. కాబట్టి వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు దాన్ని వదులుకోరు కదా అనేది ఒక పాయింట్. రెండవది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడంటే, అందులో ఒకటి తెలుగుదేశానికి ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడాడు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ మరి 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు పార్టీ నడుపుతున్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఒత్తిళ్ళు, ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి అని అన్నాడు. అదే టైంలో లోకేష్ విషయంలో కూడా సమర్థించినట్టే చెప్పాడు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రి, వాళ్ళ అనుకోవడంలో తప్పులేదు అన్నట్టే అన్నాడు. నా జనసేనలో కొద్దిమంది, అందరూ అయ్యి ఉండరు అనుకోండి, కొద్దిమంది ఏంటంటే అదొక పెద్ద ఇష్యూ కింద చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని మరీ తోసిపాడేయలేడు పవన్ కళ్యాణ్. తన పార్టీ వాళ్ళని తోసిపడేయలేడు కదా. అది కూడా అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల వాళ్ళని సంతోషపడడానికి ఆ అంశాలను ప్రస్తావిస్తూ ఉంటాడు. అంతేగాని అవతల మాకు చెప్పకుండా ఎట్లా ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని అనే మాట అనలా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇంతవరకు. ఇంకొక మాట అండి, దాంతోపాటుగా అసలు మీరు అంటే చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చాడండి. అదేంటంటే, మీరు సీఎం అను ఇంకోటను మనకి ఇన్ని సీట్లు అన్ని సీట్లను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాడు, 53 సీట్లు 66 సీట్లు మనం తీసుకోవాలని కొంతమంది అంటున్నారు అని మొదలుపెట్టాడు. అసలు యాక్చువల్గా స్పీచ్ని మీరు ఏమన్నా అడుగుతున్నారు, బాగానే ఉంది, మనం 50 సీట్లు ఉండాలో 60 సీట్లు ఉండాలో 70 సీట్లు ఉండాలో మనకి అని అడుగుతున్నారు, బాగానే ఉంది. కానీ
లాస్ట్ టైము మనకు కనీసం 30-40 మంది ఎమ్మెల్యేని మీరు గెలిపిస్తే, కనీసం నన్నన్నా అసెంబ్లీకి పంపిస్తే మనకు ఆ హక్కు ఉండేది అడగటానికి అనే మాట అన్నాడు స్పష్టంగా. అంటే అర్థమేంటి దానికి? మనకి ఆ లెజిటిమసీ లేదు. మీరు మీరు మరి గెలిపించలా జనసేన పార్టీని. మీకు అంత అభిమానం ఉంటే మీరు అందరూ కలిసి కష్టపడి గెలిపించాల్సింది. 30-40 సీట్లు గెలిపిస్తే ఇవాళ మనం బార్గెయిన్ చేయడానికి ఉండేది. అదేవిధంగా కనీసం 30-40 కాదు, నన్నన్నా పంపించాల్సింది అసెంబ్లీకి. అది కూడా జరగలేదు. కనీసం నన్నన్నా పంపించాల్సింది అన్నాడండి ఆయనే. నీకు అంతకంటే ఏంటి అని అన్నాడంటే అర్థం ఏంటి? మనకి బార్గెనింగ్ పవర్ లేదు, బార్గెనింగ్ చిప్ లేదు. ఇప్పుడు బార్గెనింగ్ పవర్ ఎప్పుడు వస్తుంది? ఇంత శాతం ఓటింగ్ ఉంది, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే బార్గెనింగ్ పవర్ వస్తుంది. బార్గెనింగ్ పవర్ లేదు అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. 100% ఈజ్ అవేర్ ఆఫ్ ది గ్రౌండ్ రియాలిటీ. ఆ మాట కూడా చెప్పాడు. అప్పటికి ఇప్పటికీ నేను 2019లో ఓటమి తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను, నాకు తెలుసు, నాకు బర్డ్స్ ఐ వ్యూ ఉంది అని కూడా అన్నాడు మధ్యలో. విహంగ వీక్షణం అంటే నేను బిగ్ పిక్చర్ చూస్తాను. అతని ఉద్దేశం ఏంటంటే మీరు ఏదో కాన్స్టిట్యున్సీయో ఇక్కడ ఇవ్వలేదో అక్కడ ఇచ్చారని ఏదో చూస్తారు, నేను బిగ్ పిక్చర్ చూస్తాను. కాబట్టి ఓవరాల్ గా మనకి ఏదో ఉపయోగం అనేది మనం చూడాలి. ఇంకో మాట ఏంటంటే అతను అన్నది, ఏదో విధంగా ఈసారి కొద్ది మందిని మనం అసెంబ్లీకి పంపించాలి. అది పంపించాలంటే మనకి పొత్తు అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. నంబర్ 1. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగైనా సరే అధికారం నుంచి దించాలి. నంబర్ 2. ఈ 2 లక్ష్యాలు మనకి ఇంపార్టెంట్ అయినప్పుడు మనకి పొత్తులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందులో, బట్ ఆ ఇబ్బందులు ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అంటే అతను ఇచ్చిన మెసేజ్ అందులో వాళ్ళ పార్టీ క్యాడర్కి. మనకి మనం కొంతమందిని అసెంబ్లీకి పంపిస్తే మనం బలపడతాం యాజ్ ఏ పార్టీ. అసలు ఎవడు ఎమ్మెల్యేనే లేడు, నన్ను కూడా ఓడిస్తారు, అప్పుడు ఇంకేముంటుంది బలం పార్టీకి అని చెప్తున్నాడు అతను. పార్టీ క్యాడర్ వాళ్ళకి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ అతను చెప్పేది ఏంటంటే మీరు కొంతమందినన్నా మనం పంపించగలిగి ఉంటే 2019లో మనకు అవకాశం ఉండేది. అది లేదు. ఒంటరిగా మళ్ళీ పోటీ చేస్తాం. పోటీ చేస్తే ఏమవుతుంది? మన పర్సంటేజ్ పెరుగుతుంది, కానీ ఎమ్మెల్యేలు ఎన్నికారు అనుకోండి, అప్పుడు ఏంటి ఆ పార్టీ పరిస్థితి? సో ఆ కొద్ది మందిని పంపించాలి, ఆ కొద్ది మందిని పంపించగలగాలి అని అంటే అది టీడీపీతో పొత్తు ఉంటేనే సాధ్యం అని కూడా చెప్పగానే చెప్పినట్టు కదా. చెప్పాడు, ఆ మాట చెప్పాడు, అందులో ఏం డౌట్ లేదు, ఆ మాట చెప్పాడు. ఇప్పుడు మనం కలిసి ఉంటే ఏంటంటే మనకి ఉపయోగపడుతుంది, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. కింది స్థాయి నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు పార్టీని. పార్టీ స్ట్రక్చర్ మన వార్డు స్థాయి నుంచి ఉంటే గానీ మనం బలపడము. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. టైం పడుతుందంటే అర్థం ఏంటి? పొత్తు పెట్టుకొని కొంత ప్రయోజనాన్ని పొందగలిగితే ఎలక్టోరల్ గా, అంటే కొంతమంది ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఆ తర్వాత మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం 1/3 అడగవచ్చు అని చెప్పి అన్నాడండి. ఎగ్జాక్ట్లీ అవును. 1/3 ఇస్తారా తెలుగుదేశం వాళ్ళు, ఇవ్వరా అనేది వేరే విషయం. కానీ అతను ఏం కన్విన్స్ చేస్తున్నాడంటే, పార్టీ క్యాడర్ని ఏమని కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అంటే, ఇదిగో మనం ఇప్పుడు కొంతమందిని ఈ పొత్తు ద్వారా అసెంబ్లీకి పంపించుకోగలిగితే మనకు కొంత అప్పుడు స్థాన బలిమి ఉంటుంది మాట్లాడడానికి. ఇదిగో మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, మాకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు చూడండి, కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఇన్ని సీట్లు కావాలి అని అడగగలను. అడిగేట్టు చేయాలంటే మనం ఈ పొత్తులో కొన్ని సీట్లను గెలుచుకోగలగాలి, కాబట్టి ఈ పొత్తుని మీరు ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు. అంతే, అంతకంటే ఏం లేదు. ఈ పొత్తుని మీరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నాకు తెలుసు మన పరిస్థితి ఏమిటి అని, మనం ఏ విధంగా అయితే మనకు ప్రయోజనం ఉంటుంది రాజకీయంగానే. మనం ఆలోచన లేకుండా ఊరికినే ఏదో మాట్లాడితే దానివల్ల ఎవరికి ఒరిగేదేం ఉండదు ఇందులో. తర్వాత చాలా నష్టపోతాం. 2019లో నష్టపోయినట్టే మళ్ళీ నష్టపోతాం అన్నాడు. కాబట్టి మీడియాలో ఓవరాల్గా ఏంటంటే, మీడియాలో చాలా చూశాను నేను రిపోర్ట్లు అన్నీ కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏంటంటే అసహనం వ్యక్తం చేసిన జనసేనాని, అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేనాని, మాకు చెప్పకుండా మీరు 2 సీట్లు ప్రకటిస్తారా అన్న జనసేనాని, అవన్నీ వాస్తవం కాదండి. స్లైట్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశాడు కానీ, బట్ వెరీ స్లైట్, చాలా తక్కువ. అది కూడా నేను అనుకోవడం ఏంటంటే జన సైనికులు నిరుత్సాహపడకుండా ఉండటానికి. అంటే అన్ని వదిలేశాడు ఈయన, అన్ని మొత్తం టీడీపీకి ఇచ్చాడు అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ ప్రచారం చేస్తారనేది. రెండవది ఏంటంటే ఇందులో మనం గమనించాల్సింది, దీన్ని అడ్డం పెట్టుకొని భారీ ఎత్తున ప్రచారం చేయడానికి వైసీపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుందండి. ఇవాళ మీరు సోషల్ మీడియా కానీ వాళ్ళ అనుకూల వెబ్సైట్లు కానీ చూడండి, మొత్తం కంప్లీట్గా అన్నిట్లో ఒకటే మాట ఏంటంటే, పొత్తుల చిచ్చు వీళ్ళ మధ్య వచ్చేసింది.
వాళ్ళకి వీళ్ళకి పట్టం లేదు, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు కొన్ని సీట్లు, వీళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు కొన్ని సీట్లు, అని అన్న అబద్ధం. నిన్న 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 సాక్షిలో మెయిన్ ఎడిషన్లో నిన్న సాక్షి మెయిన్ ఎడిషన్లో పొత్తులా కడుపులో కత్తులా అనే ఒక టైటిల్ తోటి ఒక శీర్షికని ప్రచురించారు సాక్షిలో నిన్న. అదే ఆ టైపులో భారీ ఎత్తున చేస్తున్నారు. ఇవాళ ఏం చేశారు, ఇంకొకటి ఈ ఉమ్మడి జాబితాను ఒకటి ఒకటి పెట్టారు. ఆ ఉమ్మడి జాబితాలు కావాలని అనమాట, కావాలని టీడీపీ పోటీ చేసేవి కొన్ని జనసేనకి ఇవ్వడం, జనసేనకి చాలా గట్టిగా ఇస్తాను అనుకున్నవి టీడీపీ పేరు పెట్టడం, ఇట్లాంటివి చేసేది లిస్టులు. ఏదో సోషల్ మీడియాలో ఒకటి తిరిగింది, సోషల్ మీడియాలో చూసాం. వాటి ఫేక్ అని చెప్పి మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా మళ్ళీ ట్వీట్ చేశారు, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ నిజం కాదు అని. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే, బేసికల్లీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి వైసీపీకి కుదరకుండా చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారండి, మీకు డౌటే లేదు అందులో. పవన్ కళ్యాణ్ అమ్మేస్తున్నాడు మొత్తం కాపు కులాన్ని, జనసేన పార్టీని అని చెప్పి పదే పదే ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తారు. ఇంకా ఇంకా పెరుగుతుంది చూడండి. అంటే విశ్వప్రయత్నం అంటే కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో విశ్వప్రయత్నం అనుకోవాలా, లేకపోతే అంతకు మించి పై స్థాయిలో ఇంకేమన్నా ప్రయత్నాలు ఉంటాయి అనుకోవాలా? అంటే ఏది వీలైతే అది చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వీలయ్యేది ఏంటి, ప్రచారం చేయడం ఒకటే, అంతే కదా. ఏది వీలైతే అది చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు జనసేన పార్టీని టీడీపీని వాళ్ళు ఏమి డిక్టేట్ చేయలేరు కదా, కాబట్టి అదేం చేయలేరు. వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే ఈ ప్రచారం ద్వారా కొంత మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్పెషల్లీ జనసేన క్యాడర్ని కొంత రెచ్చగొట్టడానికి అవకాశం ఉంటుంది. టీడీపీలో కూడా కొంతమంది రెచ్చిపోవచ్చు. ఇప్పుడు ఏదో అంటారు, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, మండపేట మాకు కావాలన్నాడు అనగానే ఎవరో టీడీపీ వాళ్ళు మండపేట మీకు ఎట్లా ఇస్తారు, అసలు మీకేముంది అక్కడ, మీకు అంత సీన్ ఉందా, అది ఒక ట్వీట్ ఎక్కడో వస్తుంది. ఆ రకంగా వాళ్ళ మధ్య రెచ్చగొట్టచ్చు వాళ్ళిద్దరిని కూడా. ఆ కవ్వింపు వ్యవహారం చేయొచ్చు కదా, అది చేస్తారు మాక్సిమము. ఎందుకంటే ఎస్పెషల్లీ జనసేనలో ఎక్కువ మంది తొందరగా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొంత పదే పదే పవన్ కళ్యాణ్ ఈ విషయాలు మాట్లాడడం వల్ల కొంచెం తగ్గిందిలేండి గతంతో పోలిస్తే జనసేన పార్టీలో కూడా. ఇక టీడీపీలోనైతే టీడీపీలో పెద్ద లీడర్లు ఎవరు మాట్లాడరు, మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్వరూ మాట్లాడరు వీటి గురించి. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆ స్థాయిలో అసలు మాట్లాడరు ఇట్లాంటి విషయాలు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి పెద్దగా సమస్య ఉండదు. దాన్ని అటువంటిదే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. దాని గురించి ఎక్కువ అంటే ఇవాళ మాట్లాడింది ఆయన, ఇది అంత పెద్ద పొత్తులు ఉంటాయా ఉండవా అని ప్రశ్నించుకోవాల్సినంత పెద్ద విషయం అయితే కాదు అని అంటే. ఏమీ లేదు అందులో, అసలు ఏమీ లేదు. నన్ను అడిగితే ఇప్పటివరకైతే అంటే ఏమి ఉండవు వాళ్ళకి చికాకులు అని చెప్పి నేను చెప్పట్లా. ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా చోట్ల. కొంతమంది జనసేన క్యాండిడేట్స్ మన ఏమంటాం, హోప్ఫుల్స్ అంటారు కదా, ఆశావహులు అంటాం కదా తెలుగులో, ఆశావహులు చాలా మంది ఉంటారు. వాళ్ళు సీట్ అంటే ఉదాహరణకి తెనాలి లాంటి కాన్స్టిట్యున్సీస్లోనే ఎవరు అనే విషయంలో ఇంకా కాస్త ఇది జరుగుతూ ఉంది, అక్కడ జరుగుతూ ఉంది. అదే జరుగుతాయి, జరగవు అని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా జరుగుతాయి, ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందుల్ని కంటైన్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ మాటల్లో నాకు అనిపించిందండి. దాన్ని కంటైన్ చేయాలి. ఊరికే అనవసరంగా ఏదైనా జరిగినా కూడా దాన్ని మనం ఏదో విధంగా పరిష్కరించుకోవాలి, కానీ ఊరికి గొడవ చేయకూడదు అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ మాటల్లో నాకు అనిపించింది. రైట్ సార్, థ్యాంక్ యూ.